ఎగ్జాంపుల్ అలా చూపిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఎంతసేపు పెట్టుబడులు తీసుకురావడము, పరిశ్రమలు తీసుకురావడము, ఇన్వెస్ట్మెంట్స్, ఎడ్యుకేషను, ఐటీ వీటి మీదనే దృష్టి పెట్టిన లోకేష్ ఒక్కసారిగా నిన్న రాజమండ్రి పర్యటనలో చాలా గట్టి మాస్ డోసే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి కానీ, లేకపోతే వాళ్ళ కార్యకర్తలకో, లేకపోతే కాస్త సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలే నాయకులకి, ఇలాంటి వాళ్ళందరికీ కొంచెం గట్టిగానే ఇచ్చారు. ఇవ్వడమే కాదు, అప్పుడే ఇంకేం అయిపోలేదు, ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్ అని రెడ్ బుక్ ప్రస్తావన కూడా చేశారు చాలా కాలం తర్వాత. రెడ్ బుక్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఆ మధ్యకాలంలో అందరూ రెడ్ బుక్ అంటుంటే, జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అంటుంటే కూడా ఎప్పుడు స్పందించలేదు ఆయన. అంతా చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది, చట్టం ప్రకారమే శిక్షిస్తాం తప్ప ఇక్కడ వ్యక్తిగతమైన ఇవే ఉండవు అనేవారు. సో ఇప్పుడు సడన్గా రెడ్ బుక్ ప్రస్తావన కూడా చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూసిన తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం, కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీకుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టారు ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరూ మనం చేయాల్సిన పనులు మనం చేయాలి, అది మనం మర్చిపోకూడదు. రైట్, అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. రెడ్ బుక్లో 3 పేజీలే అయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఎవరిని వదిలేది లేదు. అయితే అది చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టము, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు, నేను వదిలిపెట్టను అని చెప్పిన మాట. రప్ప డైలాగులు కూడా ఉన్నారు కదా. ఈ రప్ప అని మాట్లాడే వాళ్ళకి మాకు తెలుసు రప్ప అంటే ఏంటో అని. సో ఎందుకు లోకేష్ ఈ రకమైన మాస్ డైలాగ్స్ వాడారు, మాస్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా తన స్పీచ్లో వేరే ప్రోగ్రాంలో ఆయన కూడా కొద్దిగా ఇట్లాంటి మాస్ వార్నింగ్లే ఇచ్చారు వైసీపీకి. ఇది సో ఏంటి కూటమి నేతల్లో పర్టికులర్గా లోకేష్లో ఈ రకమైన మార్పు గడిచిన ఏడాది కాలంలో లేనిది ఇప్పుడు ఎందుకు కనపడింది అనేది ఒకసారి చర్చిద్దాం. చర్చలో మనతో బీజేపీ సీనియర్